మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ 41వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు శనివారం పాత మంగళగిరిలోని పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనంజయరావు అధ్యక్షతన జరిగిన మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సమావేశంలో వివిధ రంగాల ప్రముఖులు రేఖా చంద్రశేఖర్, రేఖా కృష్ణార్జునరావు, గోలి మధు, నన్నపనేని నాగేశ్వరరావు, పొట్లాబత్తుని లక్ష్మణరావు, గోలి సీతారామయ్య, మంచ విజయమోహన్ రావు, సికా సురేష్, కారుమంచి రామారావు, చాపరాల ఇందిర, విజయప్రెస్ సాంబిరెడ్డి, కారంపొడి అంకంరావు, మహమ్మద్ యూసఫ్, ఆకురాతి శంకర్రావు, ఒడిశా నరేష్, బండారు సురేష్, అల్లక తాతారావు, సందుపట్ల భూపతి తదితరులు పాల్గొని మహాకవి శ్రీశ్రీకి ఘన నివాళులు అర్పించారు. జోహార్ మహాకవి శ్రీశ్రీ గారు, జోహార్ స్వర్గీయ శ్రీశ్రీ గారు, జోహార్ మహాకవి శ్రీశ్రీ గారు. శ్రీరంగం శ్రీనివాసరావు గారిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఏదైతే ఈ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు, అవినీతి, అక్రమాల మీద ఆయన చేసినటువంటి పోరాటం, సమాజం హితం కోసం, మరి ప్రజల కోసం చేసినటువంటి విధానాలు మనం ఇప్పటికీ కూడా మరి అన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైతే మనం సమాజంలో ఏ విధానాన్ని అవలంబించాలో ఆయన ఆనాడే అనేక పాటల రూపంగా సినీ గేయాల ద్వారా మనకు అందించినటువంటి రచనలు తెలుస్తూ ఉన్నాయి. తెలుగు మరి సాహితీ రంగంలో తెలుగు పాటకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందంటే ఆ రోజు అల్లూరి సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా అనే చిత్రం ద్వారా మరి జాతీయ అవార్డును పొందినటువంటి శ్రీశ్రీ గారు అదే విధంగా అనేక రచనలు చేశారు. మహాప్రస్థానం ద్వారా ఈ సమాజంలో అన్ని రకాల మరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి విషయాలని ఆయన దాంట్లో ప్రస్తావించారు. అటువంటి మహానుభావునికి మంగళగిరి సాహితీ కళావేదిక మరి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది. శ్రీశ్రీ గారు తెలుగు సాహిత్యంలో ఒక నూతనమైనటువంటి వరవడి సృష్టించిన వ్యక్తి. ఒక పిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్ల ఏదైనప్పటికీ కూడా అది హృదయాన్ని అత్తుకునేట్టుగా మనం చెప్పాలి. వస్తువు ప్రజల వస్తువు అయి ఉండాలి. అలాంటి వస్తువు తీసుకొని చెప్పాలనేటువంటిది ఆయన చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, కష్టజీవికి కుడి ఎడమల నిలబడేవాడు కావి, కుడి ఎడమల కవి, ఎడమవైపున కుడివైపున వి. కష్టజీవిలో ఎడమవైపున కవి ఉంటాడు, కుడివైపున ఉంటాడు. అది కవి కష్టజీవికి కుడి ఎడమల్లో ఉండాలనేటువంటిది చెప్పాడనమాట. అది ఆ రకంగా ఎవరు కూడా అంత సింపుల్గా చెప్పలేదు. ఆ ఘనత శ్రీశ్రీకే తగ్గింది. శ్రీశ్రీ రాసినటువంటి అన్ని అభ్యుదయ విప్లవ కవిత్వాలు, అట్లాగే అభ్యుదయ గేయాలు, వీటన్నిటినీ కూడాను ఒక చోటకు చేర్చి ఆ అన్నిటిలో ఉన్నటువంటి సారం మొత్తాన్ని తీస్తే 2 వాక్యాల్లో ఆయన తత్వం ఏంటి అని తెలుసుకోవటానికి వీలు పడేటువంటిది. వెలుగునీడల సినిమాలో ఒక పాట ఉంది, పాడబోయే భారతీయుడని. ఆ పాట చివరిలో 2 మాటలు ఉంటాయి. సమసమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం అనేటువంటి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. అంటే అది ఆయన భావించినటువంటిది. అందరినీ కూడాను అదే తీసుకోమని చెప్పని ఆయన ఇచ్చినటువంటి సందేశం. అంటే ఆయన శ్రీశ్రీ మహాకవి అంటానికి, యుగకర్త అంటానికి, ఈ శతాబ్ది శ్రీశ్రీది అంటానికి ఆయన చేసినటువంటి కృషే కారణం. అంటే ఆకాశ మార్గంలో విహరిస్తున్నటువంటి కవితని నేల మీదకి తీసుకొచ్చినటువంటి ఒక స్రష్ట అనాలి. ఆయన మొదటి నుంచి సామాన్య జన యొక్క శ్రేయస్సు కొరకు, కార్మిక శ్రామిక జన సౌభాగ్యానికి నిత్యం శ్రమిస్తూ తన కవిత్వాన్ని, తన భావాల్ని దానికే ఉద్దేశించినటువంటి మహానుభావుడు. పోయిన శతాబ్దిలో అనుకుంటా ఈ శతాబ్ది నాదే అన్నాడు ఆయన. అలా ప్రకటించినటువంటి ఘనుడు ఎవరైనా ఉన్నారా రచయితల్లో? చరిత్రలో లేరు. ఆయన భావ పట్టిక పద్ధతి వేరు. ఆయన ఎందుకంటే
ఒక విషయం దొరికితే చాలా ఆయన అందులో అల్లేస్తాడు విప్లవాన్ని, చెప్పేస్తాడు 2 మాటల్లో అసలు విషయాన్ని. అంత గొప్ప కవి ఆ యుగమే కాదు, ఆ శతాబ్దే కాదు, ఈ శతాబ్దికి కూడా లేరు. ఇక లేరేమో, ఉండరేమో. ఆ పదపత్రికని మనకు అందించేవాళ్ళు ఇక చరిత్రలో దొరకడు. అంతటి మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి సభని మా వేమన సాహిత్య వేదిక ద్వారా జరుపుకోవటం మా అదృష్టంగా భావించి మా పిలుపుకు స్పందించి ఇంతమంది వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా శ్రీశ్రీ గారికి విప్లవాభివందనాలు తెలియజేస్తూ మంగళగిరి సాహితీ కళావేదిక తరపున అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అంత గొప్ప కవిత ఆ రోజుల్లో నా పరిచయం కలగటం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. మరి అలాంటి మహాకవిని ఎవరు మర్చిపోకూడదు. మరి ఇప్పుడు తరం అసలు తెలవటం లేదు. మరి ఇట్లాంటివి చేసినప్పుడు ఆ తరానికి తెలుస్తుంది. ఇదేంటో ఒక మీటింగ్ చూశారనుకోండి, చూసినప్పుడు ఒక మహాకవిని గురించి చెప్తున్నారంటే ఆలోచన వస్తుంది. ఏదైనా ఇప్పుడు తరానికి ఏదో ఒక విధంగా పాతయన్నీ కూడా ఇట్లా సమావేశాలు పెట్టి కానివ్వండి, ఇట్లాంటి వర్ధంతులు జరుపుకున్నా, పుట్టినరోజులు జరుపుకున్నా, ఏది చేసుకున్నా కూడా సమాజానికి తెలుస్తుంది. అట్లానే యువతరం ఆలోచనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆ మహాకవికి మరి వందనాలు సమర్పించు. ఎవరికన్నా ఉన్న గొప్ప సాహితీవేత్త ఎవరంటే మన శ్రీశ్రీ పుట్టి 114 ఏళ్ళు, మరణించి 41 సంవత్సరాలు ఈ రోజుకి. సాహితీ రంగంలో శ్రీశ్రీ వేసిన వీరంగమే ఇవాళ మనల్ని అందరినీ ఇక్కడ ఏకం చేసింది. శ్రీశ్రీ భావాలు ప్రస్తుత సమాజానికి ఎంత అవసరమో, ఆచరణతో కూడిన ఆయన ఆశయాలు సమసమాజ నిర్మాణానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. ఈ భావాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని ఈ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందుకొచ్చిన మంగళగిరి సాహితీ కళావేదిక ధనంజయ్ గారికి అభినందనలు.